హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే బీఫార్మసీలో జాయిన్ అవ్వాలి అనే వారికి చక్కగా ఉపయోగపడటం జరుగుతుందండి. దయచేసి గమనించండి. కిందటి వీడియోలో వివరించడం జరిగింది. అర్థం కాని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. మీ ఇంటర్మీడియేట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు బీఫార్మసీ జాయిన్ అవ్వడానికి ఎంసెట్ రాయటం ఆహ్, కంప్లీట్ అయిన తర్వాత మీరు జాయిన్ అవ్వడం జరుగుతుందండి. ఎంసెట్ కంప్లీట్ అయిన తర్వాత మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి మీరు జాయిన్ అవ్వడం అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ బీఫార్మసీ అండి. హ్మ్. ఇంకా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బైపీసీ వాళ్ళకి కానీ, ఎంపీసీ వాళ్ళకి కానీ. బైపీసీ వాళ్ళకొచ్చేసి బీడీఎస్, ఇట్లా ఎంబీబీఎస్, అగ్రికల్చరు, బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ సంథింగ్ మెడికల్ కోర్సెస్ నంబర్ ఆఫ్ ఉన్నాయండి. మీ చూస్ చేసుకొని న్యూట్రిషన్ కోర్సు అలా సంథింగ్ డిఫరెంట్ కోర్సులు చూస్ చేసుకొని ముందడుగు వేసి మీకు ఏదైతే నీడ్ ఉందో అది తీసుకొని మీరు లైఫ్ లీడ్ చేయండి. అలాగే మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మిడిల్‌లో బ్రేక్ అవ్వకుండా ఏ సబ్జెక్ట్ నేను గెయిన్ చేసుకోగలను, ఏ కోర్స్ నేను కంప్లీట్ చేయగలను, పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకుండా, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదైతే కంప్లీట్ చేయగలరో హ్యాపీగా చేసుకోండి. అలాగే ఎడ్యుకేషన్‌తో పాటు ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని మీ ఎడ్యుకేషన్ మీరు కంప్లీట్ చేసుకునే విధానం చూసుకోండి. మీ పేరెంట్స్ మీద మీరు డిపెండ్ అవ్వకుండా మీ ఎడ్యుకేషన్ మీ కాళ్ళ మీదనే మీతోనే కంప్లీట్ అవ్వాలండి. అలాంటిదేదన్నా ప్లాన్ చేసుకోండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ. అలాగే సెకండ్ ఇయర్ మాక్సిమం థర్డ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ఆర్ థర్డ్ ఇయర్ నుంచి అడిషనల్ కోర్సులు నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీఫార్మసీ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ కోడింగు ఈ నంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది అవైలబుల్‌గా ఉంటాయండి. వాటిలో ఏవైనా మీరు చేసుకోవచ్చు.